ఆయన నిన్ను చూస్తున్నాను అన్నావు. ఆయన థియేటర్లో చూస్తున్నాడు, ఎందుకురా డిస్టర్బ్ చేస్తావు అని నా మీద విసుగుని మళ్ళీ పడుకున్నాడు. కాసేపటికి చూడకూడదు అనుకుంటూనే ఆ ముసలాయన సైడు మళ్ళొకసారి చూశాను. అప్పటికి ఆయన నన్ను కోపంగా చూస్తూ నవ్వుతూ ఉన్నాడు. ఈయనకేంటి పిచ్చా అని కండక్టర్ని పిలిచాను. ఆయన నా దగ్గరకు వచ్చి ఏంటి తమ్ముడు అన్నారు. అన్న వాళ్ళెవరు అని అడిగాను. ఆయన నుండి ఎవరురా అన్నాడు. అదిగో అక్కడ కూర్చున్నారు కదన్నా వాళ్ళే అన్నాను. అక్కడ అవ మాత్రమే కూర్చున్నారా తాతయ్య ఇక్కడ అన్నాడు. అదేంటి అక్కడ కూర్చున్నాడు కదన్నా కనిపించట్లేదా అన్నాడు. అక్కడ ఎవరు లేరు తమ్ముడు, ఏదో పొరపడుతున్నావు, అక్కడ ఆ ముసలావిడ కొద్దే ఉంది అన్నారు. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు, ఏంటన్నా కళ్ళు దొబ్బాయా అని తిట్టాను. ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ మాట్లాడితే బస్సులోంచి తోసేస్తా అని ఆయన కూడా వార్నింగ్ ఇచ్చాడు. అన్న నిజంగా నా ప్రామిస్ అన్న అక్కడ ఉన్నారు చూడన్నా అని చెప్పాను. ఆయన ఈ పిచ్చి పట్టున్నట్టుంది, అక్కడ ఎవరు లేరు ముసలావిడ కొత్త ఉందంటే అన్నాడు. నేను ఉండండి ఒక్క నిమిషం ఉండాలి మా ఫ్రెండ్తో చూపిస్తానని చెప్పి రాకేష్ని మళ్ళీ నిద్ర లేపాను. వాడు మళ్ళీ ఏంట్రా అని కండక్టర్ని చూసి బాబాయ్ అని భయపడినట్టుగా రియాక్షన్ ఇచ్చాడు. ఏమైందన్నా టికెట్ తీసుకోలేదా అంటే మీ ఫ్రెండ్ చూడతాము ఏదో పిచ్చి పిచ్చిగా బాగుతున్నాడు అని కండక్టర్ వాడితో చెప్పాడు. అరే రాకేష్ చెప్పరా అక్కడ ముసలాయన ఉన్నాడా లేడా అని అడిగాను. నీ బుర్రపాటు ఎదవా, అక్కడ ముసలాయన ఎవర్రా ఆ ఒక్కదే ఉంది కదా అని అన్నాడు వాడు కూడా. వీడేంటి మాట మార్చారని చెప్పి ఇదేంట్రా ఇప్పుడే కదా అడిగి తిరిగి చూస్తున్నారు అన్నావు. అవునరా చూస్తున్నారు అన్నాను, కానీ ముసలాయన చెప్పానా. అవ్వ అదిగో అటు చూస్తుంది అన్నాడు. లేదన్నా అవ్వ ఇందాక పడుకుంది అన్నాడు. అవ్వ పడుకొని లేదు తమ్ముడు, అలాగే కూర్చొని ఉంది. అవ్వ కూడా అక్కడ ఆరంగారు వచ్చాక దిగతారు. నన్ను ఆరంగారు వచ్చాక చెప్పు బాబు అని అడిగింది. అందు గురించి అవ్వ అప్పుడు ఇచ్చి కూర్చొని చూస్తూ ఉంది. నీవేం చూస్తున్నావు అన్నాడు. సరే అన్న సారీ, మా వాడు ఏదో వాళ్ళ తాతయ్య చనిపోయిన పాత్రలో ఉన్నాడు, వాడు నమ్మ అతిథిముతం అని రాకేష్ గారు నాకు మెంటల్ ఎక్కిచ్చేశాడు. కండక్టర్ కూడా పర్లేదులే తమ్ముడు, ఇలాంటివి కామన్, నాకు రోజు తగ్గుతూనే ఉంటాయి అన్నాడు. కండక్టర్ ముందుకి మళ్ళీ అదే దూరంగా వెళ్ళి కూర్చున్నాడు. రాకేష్ గారు మళ్ళీ నిద్రలోకి చేరుకున్నాడు, నా మీద పడుకున్నాడు. నేను అలా తల బయటికి తిప్పి చూశాను. అంతే, నా ప్రాణం గాల్లోనే కలిసిపోయినంత పని అయిపోయింది. ఇందాక బస్సులో ఉన్న ముసలైన బయట రోడ్డు మీద నడుచుకుంటూ నా వైపు పరిగెత్తుకొని వస్తున్నట్టు కల వచ్చింది. మా తాతయ్య గారు వేసుకుని కద్దరు చొక్క ఆ పంచ, ఆ చేతిలో కర్ర అది పట్టుకుని నా వైపు నన్ను కుట్టడానికి అన్నట్టుగా పరిగెత్తుకుని వస్తున్నట్టుగా అనిపించింది. ఒక్కసారి బిగ్గరగా అరిచాను. డ్రైవర్ బస్ ఆపి ఏమైంది తమ్ముడు అని అడిగాడు. నేను ఏం లేదు అన్నాను. బయటికి చూస్తే అక్కడ ముసలాయన లేడు. ఇదేదో దయ్యంలా ఉంది నాయన, నన్ను వెంబడిస్తుంది, ఇంతకు నేను చేసినది ఏంటి అని అనుకున్నాను. చాలా భయంకరంగా ఆయన నా వైపు చూసిన చూపులు, ఆ వెక్కిలి నవ్వి, ఇందాక బస్సు బయట నా వైపు చూసి పరిగెత్తిన ఆ వ్యక్తి తాతయ్యేనా లేక ఇంకెవరోనా, లేక ఏదో ఆత్మ దయ్యం భూతం అని అనుకుని మనసులోనే అనుకుంటూ హైదరాబాద్కి చేరుకున్నాను. అన్ని హైదరాబాద్లో దింపి మార్నింగ్ ఉదయాన్నే లేచి మళ్ళీ ఊరికి బయలుదేరి మళ్ళీ యథావిధిగా నాన్నగారు లేవకముందే ఇంట్లో పడుకున్నాను. నాన్నగారు వచ్చి నన్ను లేపి బాబు లేవమ్మా, లేచి పొలానికి వెళ్ళి అలా ఓసారి చూసిరా అన్నారు. అప్పుడు సమయం దాదాపు 8 అయ్యింది. నేను కూడా పొలానికి వెళ్ళాను. అక్కడ తాతయ్య సమాధి చుట్టూ ఏవో కాకులు చనిపోయి పడున్నాయి. ఇదేంటి కాకులు చనిపోయి పడున్నాయి అనుకుని నాన్నగారిని పిలిచాను. ఇదేంటి బాబు, ఇది అరిష్టం, అలా జరగకూడదు అనుకుని నాన్నగారు ఆయన్ని తీసి పక్కకు పడేశారు. నాన్నగారికి చెప్పదామనుకున్నా అలా నైటు రాకేష్ని పంపిన విషయం, కానీ నాన్నగారు రాకేష్ ఒక్కడే వెళ్ళాడు అని అనుకుంటున్నాడు. తోడుగా నేను వెళ్ళిన విషయం నాన్నగారికి తెలియదు. చెబితే ఏమంటారు అని భయంగానే మనసులో తలుచుకుంటూ అలా ఆ రోజు గడిచిపోయింది. రాత్రి భోంచేసి పడుకున్నాను. మా ఇంటి ముందు ఒక 10 అడుగుల దూరంలో బావి ఉంటుంది. ఆ బావి దగ్గర నుంచి ఏవో అరుపులు వినిపిస్తున్నాయి. బాబు రామ్మ, బాబు
బామ్మ అని పిలుస్తున్నారు. ఎవరు ఏ టైంలో నన్ను పిలుస్తున్నారు? అలా పిలిచేది ఒకరు మా నాన్నగారు, రెండు మా తాతయ్య. తాతయ్య ఎలాగో లేరు. నాన్నగారు ఆ బావిలో ఏమన్నా చూసి దూకారా అనుకుని భయంగానే లేచి బావి దగ్గరికి పరిగెత్తాను. అక్కడ వెళ్ళి చూస్తే చిమ్మ చీకటి. బావిలో లైట్ వేశాను. టార్చ్ వేసి చూసేసరికి బావిలో ఎవరు లేరు. మరి నన్ను పిలిచింది ఎవరు అనుకుని ఒక్కసారిగా భయం వెన్నుపూసకు తగిలింది. ఎవరు ఇంతకు అని చుట్టూ తిరిగి చూశాను. ఎవరూ లేరు. మళ్ళీ అవే అరుపులు పక్కనే ఉన్న కొబ్బరి చెట్టు పైనుంచి వస్తున్నాయి. నాకు ఇంకాస్త భయం వేసింది. ఆ చెట్టు వైపు చూస్తే నా ప్రాణం నా చేతుల్లో లేదు. బాడీ మొత్తం చల్లగా అయిపోయింది. ఇంతకు ఆ చెట్టు మీద ఉన్నది ఒక నల్లటి ఆకారం. నన్ను చూస్తూ వెక్కిలిగా నవ్వుతూ, ఏరా బయటకు వచ్చావా, రారా రారా నా ఎంబడి రారా, ఇన్ని రోజులు ఏమైపోయావు రారా అని నన్ను భయపెడుతున్నట్టుగా పిలిచింది. నేను ఒక్కసారిగా కాజెతులు ఆడట్లేదు. అలాగే నెమ్మదిగా ఇంట్లోకి అడుగులు వేయబోయాను. వెనుక నుంచి ఎవరో పిలిచినట్టు వినపడింది. ఎక్కడికి వెళ్తున్నావు? రారా, లోపలికి వెళ్తున్నావా? ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఆగరా, నాతో మాట్లాడరా, ఎందుకురా నాన్నంటే అంత కసురుకుంటున్నావు? రారా రారా, ఆగరా అని భయంకరంగా గంభీరమైన గొంతుతో ఎవరు పిలుస్తున్నారు. నాకు మాత్రం ఈరోజు ఇదే నాకు చివరి రోజు అనుకొని భయంగా ఇంట్లోకి అడుగులేశాను. అప్పుడు ఎవరు వెనుక నుండి నా భుజం మీద చేయి వేశారు. అంతే, నా ప్రాణాలు నిజంగానే గాల్లో కలిసిపోయినంత పని అయిపోయింది. కాల్చేతులు వాడటం లేదు. పెయ్యంతా చిల్లగా అయ్యింది. ఇంతకు ఎవరు ఆ చేయి వేసింది, ఎవరది అని చాలా భయపడుతూనే గట్టిగా అరిచాను. అప్పుడు మా అమ్మ, ఎదవా ఏమైందిరా, ఇంత రాత్రి బయటికి ఎందుకు వచ్చావు అని నన్ను వెనుక నుంచి తిట్టింది. అప్పుడు తీరుకొని వచ్చింది అమ్మ అనుకుని ఒక్కసారిగా అమ్మను చూసి అమ్మని గట్టిగా పట్టుకున్నాను. ఏమైందిరా, ఏం చేస్తున్నావు ఈ సమయంలో బయట అని అడిగింది. ఏం లేదమ్మా, అలా టాయిలెట్ కానీ బయటకు వచ్చాను, అలా ఏదో నాకు భయంకరంగా కనబడింది అమ్మ అని చెప్పాను. అప్పుడు అమ్మ, బయటికి ఎందుకు వెళ్ళావు, ఇంట్లోనే ఉందిగా బాత్రూమ్, అందులోకి వెళ్ళొచ్చు కదా అని తిట్టేది. నేను ఇంట్లోకి మా అమ్మ తీసుకెళ్ళింది. కాసేపు అలా కూర్చొని మంచినీళ్ళు తాగి ఆలోచిస్తూ ఉన్నాను. డోర్ ఓపెన్లోనే ఉంది. అమ్మ వంటగదిలోకి వెళ్ళి ఏవో అంట్లు కడుగుతూ ఉంది. ఏంటి అమ్మ ఈ సమయంలో అంట్లు తోముతుంది అనుకున్నాను. మళ్ళీ గుమ్మం బయటికి చూశాను. దూరంగా రోడ్డు మీద ఏదో ఆకారం పట్టుపంచ కద్దరు చొక్క వేసుకొని నడుస్తూ మా ఇంట్లోకి వస్తున్నట్టుగా అనిపించింది. మళ్ళీ అమ్మని పిలుద్దామనుకున్నా, కానీ నోట్లో నుంచి మాట రావట్లేదు. ఏం చేయాలి అనుకొని గ్లాస్ కిందేద్దామనుకున్నాను, కానీ కాళ్ళు చేతులు పనిచేయడం లేదు. అప్పుడే మా నాన్నగారు వచ్చారు. ఏమైంది నాన్న ఇలా కూర్చున్నావు అని నన్ను తట్టి లేపారు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి నాన్నగారితో జరిగింది చెప్పాను. నాన్నగారు షాక్ అయ్యారు. ఇదేంటి వీడు ఇలా అంటున్నాడు అని చెప్పి, ఏం పర్లేదు పద పడుకుందాం పద అని తీసుకెళ్లారు. ఏదైతే ఏదైంది, మొన్న బయటికి వెళ్ళిన విషయం నాన్నగారికి చెప్పాలని నాన్నగారికి చెప్పాను. అప్పుడు నాన్నగారు, అలా ఎందుకు వెళ్ళావురా, అలా తాతగారికి కాలం చేసిన తర్వాత నువ్వే చితికి నిప్పు పెట్టా, అలా బయటికి వెళ్ళకూడదు, అందువల్లే మీ తాతయ్య నీ వెంబడి పడుతున్నాడు అని నాన్న చెప్పారు. క్షమించండి నాన్న అని చెప్పుడు బయలుదేరాను. ప్లీజ్ నాన్న ఏదో చేయండి అని నాన్నతో అన్నాను. అప్పుడు నాన్నగారు కూడా, నేను ఏదో చూస్తానులే, కానీ నువ్వు ఎప్పుడు ఇలా ఊరు దాటి బయటికి వెళ్ళకు అని అన్నారు. నేను కూడా సరే నాన్నగారు అన్నాను. కాసేపటికి నిద్ర వచ్చింది, పడుకున్నాను. మరుసటి రోజు ఏదో భూత వైద్యుని తీసుకొచ్చి నన్ను చూపించారు. ఆయన నన్ను చూడగానే నా వీపు మీద 2 చరిచారు. ఏంటి జడు తిరుగుతున్నావా, పీడకలు వస్తున్నాయంటున్నావు అని, ఏమైంది అని అడిగారు. నేను ఆయనకు జరిగింది మొత్తం చెప్పాను. అప్పుడు ఆయన, ఏం పర్లేదు, మీ తాతయ్య గారు చివరి చూపు కూడా చూడలేదు,
అందువల్ల నువ్వు మీ తాతయ్య గారు మీ కలలోకి వచ్చి ఉంటారు అనుకున్నాను. ఆయన అలా చెప్పడంతో నేను కూడా చాలా బాధపడుతూ నేను తిట్టుకున్నా. నిజంగా తాతయ్య గారిని చివరి చూపు కూడా చూసుకోలేదు. అందుకని ఆయన నన్ను ఇలా కలవాలని అనుకుంటున్నారేమో అని అనుకున్నా. మరుసటి రోజు రాత్రి తాతయ్య సమాధి దగ్గరికి వెళ్ళాను. సాయంత్రం దాదాపు 4 అవుతుంది. కళ్ళు మూసుకొని స్పృహ తప్పి పడిపోయాను. బాగా ఏడవడంతో నీరసంగా ఉండడంతో స్పృహ తప్పి పడిపోయాను. అప్పుడు తాతయ్య గారి ఆత్మ కలలోకి వచ్చి జరిగిన విషయం మొత్తం చెప్పింది. ఆయన గుండెపోటుతో చనిపోలేదని, ఎవరు విషం పెట్టారని, ఆ విషం పెట్టిన వ్యక్తి ఎవరో కనుక్కోమని నాతో చెప్పారు. ఇంకా నన్ను చనిపోయే ముందు బాగా గుర్తు చేసుకున్నానని చెప్పారు. ఇంతకీ ఆ విషయం పెట్టింది ఎవరు ఏంటి అని ఆరా తీశాను. ఆరా తీస్తే తెలిసింది ఆ విషయం పెట్టింది మరెవరూ కాదు, మా మామయ్య వారి పిల్ల, అంటే మా మేనత్త. ఆమెని పోలీసులకి పట్టించాము. ఆమెకు కఠిన గార శిక్ష వేశారు. అప్పుడు మా తాతయ్య సమాజ్ దగ్గరికి వెళ్ళి, పట్టించాను తాతయ్య, నీ సావుకు కారణమైన వాళ్ళ ఎవరు కనుక్కొని మరీ పట్టించాను అని చెప్పాను. ఒక 2 నెలల తర్వాత పోలీసులు జైలు నుండి ఇంటికి కాల్ చేశారు. అదేమిటంటే మా నాన్నయ్య వాళ్ళ చెల్లి, అదే మా మేనత్త చనిపోయిందని, ఏదో తాను కూడా గుండెపోటు వచ్చినట్టు కొట్టుకొని మరి చనిపోయింది అన్నారు. అప్పుడే నాకు అర్థమైంది దీంట్లో తాతయ్య హస్తం ఉందని. ఆయన ఆత్మక మారి చేసిన పని అనుకున్నాం. కానీ తాతయ్య ఆత్మ శాంతించడంతో నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మా అత్తయ్యకు నచ్చకపోతే మా నాన్న దగ్గరికి పంపించాలి, అంతేకాని ఇలా విషం పెట్టడం ఎవరికి నచ్చలేదు. సో మా అత్తయ్య చనిపోవడంతో మా నాన్న ఆత్మ శాంతించింది. కానీ ఒకే 6 నెలల్లో మా ఇంట్లో 2 శవాలు లేవడంతో అందరూ ఆందోళనతో భయపడసాగారు. కానీ జరిగిన విషయం తెలిసినవాడు ఒక్కడే, అది నేనే. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక మరొక స్టోరీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.